కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, దేశ సమగ్రత, దేశ సమైక్యత దెబ్బతీయాలని, మత సామరస్యానికి ఆటంకం కలిగించాలని, దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని మరి మన దేశంలో ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో కూడా 2013 ఫిబ్రవరి 21 తేదీన ఇండియన్ ముజాహిద్దీన్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ మరి చేసినటువంటి బాంబు పేలుళ్లలో నిండు గర్భిణితో సహా 18 మంది 3 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్ నగరంలో దిల్సుఖ్ నగర్లో చనిపోయారు. మరి 131 మంది గాయపడ్డారు. అందులో ఇంకా అనేక మంది వికలాంగులుగా ఉన్నారు. అధ్యక్ష, మరి ఈరోజు నేను ఎన్ఐఏ కోర్టును అదేవిధంగా దర్యాప్తు చేసినటువంటి పోలీస్ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ దోషులకు ఈరోజు ఉరిశిక్ష నిన్నటి రోజు మరి విధించడం జరిగింది. నేను అందులో ప్రధాన నిందితుడైనటువంటి వ్యక్తి ఇంకా రియాజ్ బత్కల్ అనేటువంటి వ్యక్తి తప్పించుకొని పాకిస్తాన్లో ఉన్నాడు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఆ యొక్క ప్రధాన నిందితుడిని కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన దేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు అధ్యక్ష, 2007లో కూడా గోకుల్ చాట్ బండార్లో, లుంబిని పార్కులో కూడా మరి బాంబు పేలుళ్లు జరిపితే మరి అనేక మంది చనిపోయారు. సుమారు 45 మంది ఆ రోజు కూడా చనిపోయారు. ఆ దోషులను కూడా కఠినంగా శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా ఉక్కు పాదంతో అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో ISIS సంబంధించినటువంటి మరి ఈరోజు ఉగ్రవాద సంస్థ యువకులను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మరి సాహసోపేతంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణిచే చర్యలో కానీ, దోషులకు ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడడంలో చేసినటువంటి ప్రయత్నానికి మన సభ తరఫున అభినందన తెలియజేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం. అధ్యక్ష.